హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లాస్రీ డైరీస్. సో ఈరోజు మనం చేసుకోబోతున్న కర్రీ వచ్చేసి దోసా కర్రీ. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. సో ముందుగా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉడకపెట్టిన బంగాళదుంపలు, బఠానీ, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ అలాగే కొద్దిగా శనగపిండిని అయితే ఇలా కలిపి పెట్టుకున్నామండి. నెక్స్ట్ పోపుకైతే రెడీ చేసేసుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో పోపు దినుసులు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇది బాగా ఫ్రై చేసుకోవాలి, ఈ ఆనియన్స్ అన్నీ కూడా. సో యాక్చువల్గా ఈ రెసిపీ వచ్చేసి చాలా ఈజీ రెసిపీ అండి. దోశతో ప్రిపేర్ చేసుకోవడానికి కొంతమంది ఓన్లీ పొటాటోస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. సో ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకున్నాం. వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా బాయిల్ అవ్వనివ్వాలి. సో యాక్చువల్గా దోశ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో అలాంటప్పుడు మనం అలాంటి వాటితో ఇలా ఈజీ మెథడ్ ఉన్న కర్రీస్ ప్రిఫర్ చేస్తే మనకి వర్క్ అనేది తొందరగా అయిపోతుంది అనమాట. సో వాటర్ అనేది బాయిల్ అయిపోయింది, అందులో కొద్దిగా సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసాక మనం ఏదైతే పొటాటో ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నామో ఆ పొటాటోస్ని కొద్దిగా స్మాష్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. చూసారా, ఇలా స్మాష్ చేసుకున్నాక ఆ పొటాటోస్ అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ అలాగే మనం ఉడకపెట్టి పెట్టుకున్న బఠానీలు ఉన్నాయి కదా, ఆ బఠానీలు కూడా ఇందులోనే యాడ్ చేసేసేయాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. నేనైతే పసుపు యాడ్ చేయలేదండి, ఒకవేళ మీకు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో బఠానీస్ కూడా యాడ్ చేసేసాం. యాడ్ చేశాక ఇప్పుడు ఈ రెండు కూడా బాగా కలుపుకోవాలి. అండ్ అలాగే ఇందులో కారం కూడా యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే పచ్చిమిర్చి సరిపడా యాడ్ చేసాం కాబట్టి కారం కూడా యాడ్ చేయట్లేదు. సో ఏదైతే మనం శనగపిండి కలిపి పెట్టుకున్నామో ఇప్పుడు ఆ శనగపిండిని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది బాగా చిక్కగా ఉంది కదా. మనం మీకు సరిపడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీ కన్సిస్టెన్సీని బట్టి. ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకున్నాక అది సిమ్లో పెట్టి కొద్దిగా ఒక్క బాయిల్ అనేది రానివ్వాలి, ఎందుకంటే శనగపిండి కొంచెం పచ్చివాసన వస్తుంది కదా. సో ఆ స్మెల్ ఏది రాకుండా ఒక్క బాయిల్ అయితే రానివ్వాలి. నేనైతే చాలా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను, ఓన్లీ ఫర్ వీడియో చూపించడానికి, వీడియో పర్పస్. సో ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీ సర్వ్ చేసేద్దాం. సో ఒకసారి దోశతో టేస్ట్ చేయండి, నిజంగా మీకు చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.